ముగ్గురు అనుమానితులను విచారిస్తున్న బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. హైదరాబాద్ లో హత్యలు పెరిగిపోతున్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కట్టిన 2 నెలల్లోనే కొట్టుకుపోయిన కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యాం చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. సర్వీస్ ఓరియంటెడ్ గా ఏ సమాచారం వచ్చినా తక్షణం స్పందిస్తుంది సురక్ష సేవా సంఘం. వైద్యం, ఆపరేషన్ కు విరాళాలు సేకరించడమే కాకుండా కంటిపొర, రక్త పరీక్షలు చేయించి మానవత్వాన్ని చాటుకుంటుంది సంస్థ. ఒంటరి మహిళల పిల్లలకు పుస్తమెట్టలు అందించి పెళ్లి చేయిస్తూ ఎందరికో భరోసా కల్పించింది. ఇప్పటికే 900కు పైగా అనాథ శవాలకు అంతిమ కార్యాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో ప్రభుత్వ, పలు రంగాల వారు ఉన్నారు. సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా గత 8 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. మేము ఈ 8 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఒకరోజు 1000 రూపాయలు సంపాదించే దినసరి కూలీ నుండి అదే రోజు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యాపారస్తుల వరకు, అలానే కానిస్టేబుల్ నుండి పోలీస్ ఉన్నతాధికారుల వరకు, జ్యుడిషియల్, రెవెన్యూ, పొలిటికల్, ప్రెస్, సంఘంలో ఉన్నటువంటి ఆయా వృత్తుల వారు మా సురక్ష సేవా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఏదైనా సమాచారం వస్తే, మా సురక్ష సేవా సంఘానికి విజ్ఞాపన వస్తే తప్పకుండా స్పందించి మా గ్రూప్ సభ్యుల నుంచి విరాళాలు సేకరించి ఆ సమస్యకి పరిష్కారం చూపుతూ ఉంటాం. ఇలా ఈ 8 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. దాంట్లో ముఖ్యంగా రక్త పరీక్షలు చేయించడం, అలానే ఉచిత కంటిపొర ఆపరేషన్లు చేయించడం, ఒంటరి మహిళలు వాళ్ళ యొక్క పిల్లలకి పెళ్లి చేస్తున్నప్పుడు, ఆడపిల్ల పెళ్ళి అయితే వాళ్ళకి పుస్తమెట్టలు ఇవ్వడం, అలానే ఏదైనా సరే శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ వస్తే గ్రూప్ సభ్యుల నుంచి విరాళాలు సేకరించి ఆ యొక్క ఆపరేషన్స్కి డబ్బులు ఏర్పాటు చేయడం, ఇలా డిఫరెంట్ సేవా కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది. మరి ఈ సేవా కార్యక్రమంలో మరీ ముఖ్యంగా అనాథ శవాల దహన సంస్కారాలు చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు 900 పైచిలకు అనాథ శవాలని మేము అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది. అలానే ఈ యొక్క సేవా కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లో విస్తరిస్తూ, 2 రాష్ట్రాల్లో ఏదైనా ఒక ఎన్జిఓ యాక్టివ్గా ఉంది అంటే అది మా సురక్ష సేవా సంఘంగా మేము ఎంతో గర్వపడుతూ ఉంటాం. మరి దేవుడు మాకు కల్పించినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మేము సంతోషపడుతూ చాలామందికి ప్రేరణగా ఉంటూ, ఈ వివిధ రంగాలకు చెందినటువంటి ఏ వ్యక్తులైనా సరే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సేవ చేయాలన్న దృక్పథం మీకుంటే మా సురక్ష సేవా సంఘంతో చేతులు కలపండి, కలిసి శ్రమిద్దాం. అలానే నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు, జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో మిగిలిపోతావు. కాబట్టి ప్రతి ఒక్కరు సేవా దృక్పథం కలిగి ఉండి ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ సేవా కార్యక్రమాలకి చేయూతను అందించినటువంటి ప్రతి ఒక్క రామంతాపూర్లోని గోఖలే నగర్ లో జరిగిన విద్యుత్ ప్రమాదం నేపథ్యంలో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హబ్సిగూడ పరిధిలోని ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, చిల్కానగర్ ప్రాంతాల్లోని విద్యుత్ పోల్స్ పై వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి స్టార్ వైర్లు, డిష్ వైర్లు ఏదైతే పోల్స్కు వేలాడుతున్నాయో వాటిని తొలగించడం జరుగుతుంది. భవిష్యత్తులో తదనంతరం వినాయక చవితి కూడా ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి పోళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి స్టార్ వైర్లు మరియు డిష్ వైర్లను తొలగించడం జరుగుతుంది.
ఈ మా పరిధిలో ఉన్నటువంటి 5 సెక్షన్స్లో ఏదైతే ఉప్పలు, బోడుప్పలు, చిల్కానగర్, రామంతపూర్, ఉప్పల్ బాగాయతలో అన్ని సెక్షన్స్లో యుద్ధ ప్రాతిపదికన తొలగించడం జరుగుతుంది. ఇంకెటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఇవి తొలగిస్తున్నాం. సార్ ఒక ఉప్పల్ ఈ సంఘటన జరిగిందని ఉప్పల్ మాత్రమేనా హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీలోని అన్ని ప్రాంతాల్లో బాలిక హత్య కేసులో విచారణ చేస్తున్నామని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే విచారణకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ను సైతం సేకరిస్తున్నామని అన్నారు. విచారణలో భాగంగానే ప్రతి ఒక్కరిని విచారిస్తున్నామని, ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం 3 విచారిస్తున్నామని డీసీపీ తెలిపారు. We have suspicion on some persons. We are working out. Sir, Sanjay Rao అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని We are verifying all the angles. అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారణ. సార్, సీసీ ఫుటేజ్ ఎన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు? అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. We will do it. Thank you. సార్, ఈ సంజీవ రావుని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు సార్. అది అదుపు కాదు, బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు. ఒక 2-3 వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాము. సార్, ఒక ఆత్మలో మీరు అరెస్ట్ చేశారు, అతన్ని అరెస్ట్ కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ. సార్, సంజయ్ రావు ఏంటి సార్, ఎంతకాలం ఉంటున్నాడు, ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు? వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్. వీఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్ ది కేసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నారిని హత్య చేయడం దారుణమని, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. నగరంలో హత్యలు పెరిగిపోతున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హత్యలు, దోపిడీలు ఎన్ని జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత 10 ఏళ్లలో ఒక ఘటన జరగలేదన్నారు. అమ్మాయిని సుమారుగా 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్ లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, పట్టాపగలు మియాపూర్లో పట్టాపగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని, కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వారు ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పటికీ కూడా అంతా ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మర్డర్లు కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. పోలీస్ అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పరిస్థితి చేసుకోండి. డీసీపీ గారు, మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు, పగల ఈరోజు ఒక గంజాయి తాగుకుంటా, గుట్కా తాగుకుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది. పిల్లల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తారో అర్థమవుతలేదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మర్డర్లు అవుతా ఉన్నాయో, ఎన్ని మానభంగాలు అవుతా ఉన్నాయో, ఎన్ని దొంగతనాలు అవుతా ఉన్నాయో, ఏ రకంగా జరుగుతూ ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కాపాడాం. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, అదే అందరున్నారు. మరి ఎందుకు జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీసు అధికారులు. నిండు పిల్ల, ఆడపిల్ల చంపేయడం, గొంతు కోసేసి 6వ క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజున చంపడం అనేది బాధాకర విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మనం పట్టాలి, ఎక్కడున్నా శిక్షించాలి. కఠినమైన శిక్ష, మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద. మీరు ఏదో సెక్షన్లు పెట్టి 2 నెలలు వాళ్ళ మంచిగా జైల్లో పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదిలితే ఏ రకంగా ఉంటాయి? ఏ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు, ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తొందరగా పిల్లకి న్యాయం చేయ విధంగా చర్య, లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్ద వాగుపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే గడిచిన 2 నెలల్లోనే చెక్ డ్యాం కొట్టుకుపోయిందని, దీనివల్ల తమ పొలాలు, ట్రాన్స్ఫార్మర్, పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతుల ఆవేదన. నష్టపోయిన తమను ఆదుకుని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్. మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిండ్రు, రాసాల గుడిబండ మా పొలం కర ముందరికి దవ్వ ఏమంటే వేయలేదు. వేయనందుకు ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 నెలలు కూడా కాలేదు వేసి, చెక్ డ్యామ్ వేసి. దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి. మా పొలం 3 ఎకరాల పొలం పంటతో సహిత మొత్తం పోయింది. ఎమ్మెల్యే గారు దాని వలన ఎత్తనే చేయాలి. అయితే మా మామ పొలం మీద ఉంది, ఆ చెక్ డ్యామ్ పక్కనే వేస్తుంటే కట్ట వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి అని మస్తు అడుక్కున్నారు వాళ్ళు. అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే, గట్టిగానే వేస్తాం అని చెప్పి వేయడం జరిగింది. అది మొత్తం తెగడం జరిగింది. ఈ తెగిపోయి మొత్తం 2 ఎకరాలన్నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది. 3 తెగిన కాడికైతే 3 ఎకరాలు పోయింది. ఈ ట్రాన్స్ఫారాలు, స్తంభాలు, మోటార్లు అన్నీ పోయినాయి దాంట్లోనే. వాళ్ళు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా 2 నెలలు అవుతుంది అంతే. ఇది నార్మల్ పోసేటప్పుడే కట్ట వేస్తుండ్రు వాళ్ళు, సగం వేసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిండ్రు, ఈ తెగడం జరిగింది, పోయినాయి. ఈ కాండక్టు ఈ అడ్డాకుల దశరథ రెడ్డి అంట. అయితే స్తంభాలు, ట్రాన్స్ఫారాలు, మోటార్లు అన్నీ పోయినాయి. ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది. ఇది ఇంకేముండదు, మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏముండవు, మొత్తం పోతుంది. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక కాంగ్రెస్ నాయకుడిలా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై, కేటీఆర్ అభిమానులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. హైదరాబాద్ కమిషనరేట్ లో కొంతమంది డీసీపీలు విచ్చలవిడిగా టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అనేక మంది ఎస్ఐలు, ఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు రేవంత్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కూని చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక సంజయ్ ఝా అని చెప్పిన ఒక కలెక్టర్ ఎవరైతున్నారో మొత్తం ఆయన ఏదో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి ఒక రీతిలో అక్కడ వ్యవహరిస్తూ తప్పుడు కేసులు పెడుతూ కేటీఆర్ గారి యొక్క అభిమానుల పైన ఇష్టం వచ్చినటువంటి దాష్టికాలకు పాల్పడుతూ ఇవాళ పెద్ద రాచకాలకు ఆయన పాల్పడుతూ ఉన్నాడు. హైదరాబాద్ కమిషనరేట్ లో కొంతమంది డీసీపీలు పనిగట్టుకొని కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసే విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్, అనేక మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, అనేక మంది ఏసీపీలు, డీసీపీలు, ఆర్డీఓలు ఇట్లా రేవంత్ రెడ్డి తొత్తులుగా మారిపోయి ఇవాళ భారత రాజ్యాంగ విలువలను, సంప్రదాయాలను పూర్తిగా కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ మొత్తం రాజ్యాంగ విలువలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ గౌరవ మంత్రివర్యుల్ని చేతులెత్తి నమస్కారం చేసి మేము విజ్ఞప్తి చేశాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్, it is not about BRS, but it is about protecting the constitution, protecting the democratic values. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడాలా. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, రేపు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో పార్టీలు మారినంత మాత్రాన బ్యూరోక్రాట్స్ కూడా కండువలు మార్చుకున్నంత ఈజీగా వాళ్ళు వ్యవహరించినట్టయితే మొత్తం ప్రజాస్వామిక సంప్రదాయాలకు, పరిపాలనకు మొత్తం కూడా విఘాతం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఇది ఇచ్చినాము. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. పెద్దలు జితేంద్ర సింగ్ గారు సానుకూల చర్యలు చేపట్టి నాట్ ఓన్లీ డిఎస్ చౌహాన్ గారు, నాట్ ఓన్లీ హరిచందన గారు, ఇవాళ తెలంగాణలో ఉన్న కొద్దిమంది బ్యూరోక్రాట్స్ వాళ్ళ వైపరీత ధోరణిని తప్పనిసరిగా ఈ చర్యల ద్వారా అరికడతారని చెప్పని ఆశాభావంతో మేము ఉన్నాము. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ ముందు వర్షంలో తడుస్తూ క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం వర్షంలో బారులు తీరి అవస్థలు పడుతున్న రైతులు. గంట దూరం లాగా గుంజు కాదు
ఇరుగా పడతా రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రైతులను రోడ్ల మీద క్యూలైన్లలో పెట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? తక్షణమే రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రైతుల గురించి పట్టించుకోకపోతే ఇలా ఏంది ప్రభుత్వం ఉందా లేకనా? ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు మందు సంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం. ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితికి ఇదే ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 4-5 రోజులలో యూరియా లారీలు రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మీ ఇండ్ల మీద ముట్టడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలా ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ అంటే ఎంత అన్యాయం! వర్షాలు పడుతున్నాయి, నాటేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం! ఇంత పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ, ఒకరిని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతిలేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఫలాని లారీ ఫలానాడు వస్తుంది, ఫలాని ఊరికి వస్తుంది చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ పరిస్థితి 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మనుషులకి ఇస్తా అంటున్నాడు. అలా ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మనుషులకి. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఎడవసుకోవాలి. దీని ఎలా బుక్కేదా? ఇది గతంలో ప్రతి గ్రామానికి వాళ్ళు ఇంటికి వస్తే టైం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు పని చేసుకోవాలి. గ్రామానికి 4 లారీలు 5 లారీలు పంపేది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 4-5 లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు తీసుకుపోయేది. ఇలా మండల హెడ్ క్వార్టర్లలో 20 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది 300 బస్తాలు వచ్చింది. లైన్ లో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి ఎప్పుడు రావాలి? రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని మండేపల్లిలో సిరిసిల్ల PSCS ద్వారా యూరియా ఇస్తున్నారని తెలిసి వందలాది మంది రైతులు కేంద్రానికి రావడం జరిగిందన్నారు. యూరియా కొరతతో అక్కడ ఉన్న రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. రైతులకు యూరియా బస్తాలను ఇవ్వాలని రాజన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం 250 బస్తాల యూరియా రాగా 500 మంది రైతులు వచ్చారన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు కేవలం 1 యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు చూపు వైఖరి లేకపోవడం, రైతుల పట్ల ఉదాసీన వైఖరి అవలంబించడంతో రైతులు యూరియా కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలు కూడా యూరియా కోసం పట్రాని పాటలు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైనంత యూరియాను సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి, రాగిపల్లి కృష్ణారెడ్డి, కందుకూరి రామగౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేదు. ఇక ఏ ప్రభుత్వంలో లైన్ కట్టలేదు వరకు. ఇదే ఇబ్బంది పెడతాం. టైంకు మందు బస్తాలు లేవంటే రైతు ఏం కావాలి? పెట్టుబడి పైసలకు, కలుపు లాగులకు అబో ఇబ్బంది. ఇప్పుడు ఈ మందు బస్తాలకు లైన్ కట్టడానికి ఇబ్బంది. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం కావాలి? ఈ ప్రభుత్వం ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతుంది? మొత్తానికి లేవు. మొత్తానికి లేవు. ఒక బత్త కూడా, ఒక తులం మందు కూడా లేదు. ఒక తులం ఇంట్లో పాస్బుక్ ఒక్కటి అంటారు. పాస్బుక్ అదే ఒకటి ఇస్తారు. 5 ఎకరాలు లింక్ పెట్టుకుంటే అమ్ముకుంటాం. పెట్టుకుంటే ఇస్తే మాకు మా పరిస్థితి ఏంటి?
ఏం మొదలు వేయిన వాళ్ళకి తెల్లార వరకు లోడ్ ఖతం అవుతుంది. ఈ మీడియా వల్ల ప్రభుత్వం చర్చ కలిస్తే రైతుల కాంగ్రెస్ వచ్చిందే కాంగ్రెస్ వచ్చిందిరా కరువు వచ్చిందిరా కరువు వచ్చింది. నీళ్ళ కరువు ఉన్నది, ఇటు ఈ మందు బత్తల కరువు ఉన్నది. ఈ తంగలపల్లి మండలానికి నాలుగు ఎకరాలు వేసినాడు, ఒక్క బత్తి ఇచ్చినాక ఏం చేసుకుంటాడు? బుక్కు అంటారా? ఇప్పుడు ఏ మంత్రి రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, చూడరు రైతుల పరిస్థితి చూడరు. ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ మరి రైతులను మోసపుచ్చుకుంటుంది. గత దాదాపు 20-25 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బందులు. తంగలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికులకు అనుబంధ రంగాల కార్మికులకు పనికి తగ్గ వేతనం యజమానులు కార్మికులకు చెల్లించాలని కోరుతూ సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. పవర్లూమ్ పరిశ్రమల నుండి టెక్స్టైల్ కమాన్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ వస్త్రాలకు పనికి తగ్గ వేతనం అందించాలని యాజమానులకు చేనేత జౌళి శాఖ అధికారులకు వినతి పత్రాలు అందించినా స్పందించలేదని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోవడం రమణ్ అన్నారు. యాజమానులు స్పందించకపోవడం వల్లే పవర్ లూమ్స్ బంద్ చేసి ఈ రోజు నుండి నిరవధిక సమ్మె చేపట్టినట్లు వెల్లడించారు. కార్మికులకు మెరుగైన ఉపాధి అందే విధంగా ప్రభుత్వ ఉత్పత్తులను తయారు చేయడం జరుగుతుందని, దీనివల్ల కార్మికులకు పని భారం పెరగడం వలన కార్మికులు అధికంగా నష్టపోతున్నారని తెలిపారు. కార్మికులకు కనీసం రోజుకు 1000 రూపాయలు కూలీ నిర్ణయించాలని యాజమానులకు అధికారులకు తెలిపినా స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు వెళ్లడం జరిగిందన్నారు. అలాగే కార్మికుల కూలీ ఒప్పందం ముగిసి 13 నెలలు గడుస్తున్నా యాజమాన్యుల కూలీ ఒప్పందంపై నోరు మెదపడం లేదని అన్నారు. కూలీ పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు. టెక్స్టైల్ పార్కులో ఈ ప్రభుత్వ వస్త్రాలకు కూలీ సరైన కూలీ నిర్ణయించకుండా మరి తీసుకొచ్చే వస్త్రాలకు మరి కార్మికులకు మరి ఆ రేటు కూలీ సరిపోవడం లేదు. మరి వాళ్ళు మాకు తెలియకుండానే మరి కార్మికులకు తీసుకొచ్చి ప్రభుత్వ వస్త్రాలు నడిపిస్తూ ఉన్నారు. మరి ఆ కూలీ మరి కార్మికులు ఇల్లు సరిపోతుంది. మరి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని తీసుకొస్తే మరి ప్రభుత్వ పరంగా మరి కార్మికులకు కూడా కూలీ నిర్ణయించాలని చెప్పేసి ఈ 2-3 రోజుల క్రితం మనం నోటీస్ ఇవ్వడం, యజమానుల అధ్యక్షులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా ఇప్పటివరకు 4 రోజులు గడుస్తూ ఉన్నా వాళ్ళ పరంగా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. మరి రన్నింగ్లో ఉన్నది మరి బంద్ ఎందుకు పెట్టిండ్రు అనేది కూడా ఎవరు తెలుసుకోవడం లేదు. మరి వెంటనే వాళ్ళు యజమానులు ఆలోచించి కార్మికులకు ఆ సరైన కూలీ నిర్ణయించి పనిలోకి తీసుకోవాలి. లేని పక్షంలో మరి కూలీ పెంచేంత వరకు కూడా మేము ఇదే సమ్మె ఇట్లనే కొనసాగిస్తామని మేము యజమానులకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏవో పక్క మరి త్రిప్ట్ పథకం కొరకు కూడా 10% యారన్ సబ్సిడీ కొరకు కూడా నెలల కొద్దీ ధర్నాలు, రస్తారోకాలు చేయడము, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగడం వలన మరి కార్మికులకు నష్టం జరుగుతుంది. పనులు ఇడిచిపెట్టుకొని బంద్ పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం వెంటనే ఆలోచించి కార్మికులకు రావాల్సిన ఏదైతే 10% యారన్ సబ్సిడీ ఉందో ₹42 తగ్గకుండా కార్మికుల ఖాతాలో జమ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మరి త్రిప్ట్ కూడా పొదుపు కార్మికుల ఖాతాలు వెంటనే జమ చేసి వారికి కూడా అయిపోయినాయి. ఇప్పటికీ 2-3 నెలలు గడుస్తూ ఉంది. మరి వాళ్ళు ఇంతవరకు ప్రభుత్వం ఆలోచించకుండా మరి వార్డు 1 ఖాతాలనేమో కార్మికులు జమ చేసిన ఇంత కార్మికులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి వస్తాయా రావా మనీ వస్తాయా అని చెప్పేసి ఆందోళన ఉన్నారు కార్మికులు. కాబట్టి వెంటనే వాళ్ళకి కూడా RD 1, 2 2 వెంటనే కలిపి కార్మికుల ఖాతాలు జమ చేసి కొత్తది ప్రారంభిస్తే కార్మికులు కూడా నమ్మకంతో నుండి మళ్ళీ అదే రకంగా పొదుపు జమ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ప్రధానంగా జరిగేది కార్మికులకు ఈ కూలీ ఇకపైన వచ్చే ప్రభుత్వ వస్త్రాలకు కూడా సరైన కూలీ నిర్ణయిస్తేనే వస్త్రాలు ఆర్డర్ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మరి కార్మికులకు న్యాయం చేయకుండా యజమానులకి న్యాయం చేసి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఏదో రకంగా ఆర్డర్లు ఇచ్చేసి నడుపులంటే మరి కార్మికులు నడిపే పరిస్థితులు లేరు. కాబట్టి వారికి సరైన కూలీ నిర్ణయించినప్పుడు ఎట్లయితే వాళ్ళు నిర్ణయించుకుంటారో మాకు కూడా అదే రకం కూలీ నిర్ణయించి తీసుకొస్తే నడిపే పరిస్థితిలో ఉంటారు కార్మికులు. లేని పక్షంలో ఎప్పటికీ ధర్నాలు, రోడ్డెక్కుడు సరైన పద్ధతి కాదు. యజమానులు ఇప్పటికైనా ఆలోచించి వెంటనే కూలీ నిర్ణయించి కార్మికులను పనిలోకి తీసుకోవాలి. లేకపోతే ఇదే పెద్ద ఎత్తున సమ్మె జరుగుతుందని తెలియదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు కపట నిరసన దీక్ష చేపట్టారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఎస్ అన్వర్ ఆరోపించారు. కమాన్పూర్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చొరవతో కోట్లాది రూపాయల నిధులు కేటాయించి సీసీ రోడ్లు, తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణం కోసం జరుగుతున్న పనులు, శ్రీపాదరావు విగ్రహం నుంచి పెంచకల్పేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు 4 కోట్ల, మంగపేట వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 3 కోట్లు కేటాయించిన సంగతి బీజేపీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. టెండర్లు పూర్తయిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో పనుల్లో జాప్యం జరుగుతున్నదని, దీనిపై రాజకీయమా అని ప్రశ్నించారు. మండలాన్ని 3 ముక్కలు చేసినప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. కమాన్పూర్ మండలాన్ని రాష్ట్రంలోనే మోడల్ మండలంగా చేస్తానని పుట్ట మధు చెప్పి తట్టడు మట్టి కూడా పోయలేదని, మరిన్ని రోజులు మీ నోర్లు మూతపడ్డాయని ధ్వజమెత్తారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవతో త్వరలోనే కమాన్పూర్ క్రాస్ రోడ్ నుంచి శ్రీపాద విగ్రహం వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టుతామని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు కపట దీక్షలు మాని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి శ్రీధర్ బాబుపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు దాసరి కట్టయ్య, అబ్దుల్ రఫీక్, సయ్యద్ ఇక్బాల్, గడప కృష్ణమూర్తి, ఎండి ముస్తాక్, కిషన్ రెడ్డి, మల్యాల మహేష్ గౌడ్, నవునూరి నర్సా గౌడ్, చాట్ల రాయమల్లు, బోనాల సత్యం, చాట్ల గట్టయ్య, గఫూర్ పాల్గొన్నారు. చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే నిరాశన దీక్ష పేరిట బీజేపీ నాయకుల కపట దీక్ష. ఇప్పటికే మెజార్టీ గ్రామాలలో కోట్లాది రూపాయలతో మెజార్టీ సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టింది. మీకు తెలియదా? తహసీల్దార్ కార్యాలయానికి ఫండ్ కేటాయించగా టెండర్ పూర్తి అయి పాత భవనాన్ని తొలగిస్తున్న పనులు మీ కళ్ళను కనబడడం లేదా? కమాన్పూర్ శ్రీపతిరావు విగ్రహం నుంచి పెంచకలపేట రోడ్డు వరకు డబల్ రోడ్డు నిర్మాణం కొరకు 4 కోట్ల టెండర్ పూర్తి అయింది. వర్షాలు పడుతుండడంతో కాంట్రాక్టర్లు పనిచేయడంలో ఆలస్యం జరుగుతున్నది. దీనిపైన రాజకీయమా? కమాన్పూర్ పెద్ద మండలాన్ని 3 ముక్కలు చేసింది ఎవరు మీకు తెలియదా? తప్పు వార్త చేస్తే మాపై నిందలా? పుట్టమధు మంథని ఎమ్మెల్యేగా ఉండి మండలాన్ని 3 ముక్కలు చేసినప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పలేదు? తనను కమాన్పూర్ జెడ్పీటీసీగా గెలిపిస్తే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అయి కమాన్పూర్ మండలాన్ని రాష్ట్రంలోనే మోడల్ మండల్గా చేస్తానని పుట్టమధు చెప్పి తట్టెడు మట్టి కూడా పోయలేదు కదా. మరి ఎన్ని రోజులు మీ నోర్లు మూతపడ్డాయా? త్వరలోనే కమాన్పూర్ క్రాస్ రోడ్ నుండి శ్రీపద విగ్రహం వరకు రోడ్లు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపడతాం. ఆ దిశగా మా నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు గారు చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మండలాన్ని చిన్న భిన్నం చేసిన బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి కారణం ఏంటి? బీజేపీ టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కయ్యారు కాబట్టే 10 ఏళ్లలో నోరు విప్పలేదా? ఇప్పటికైనా బీజేపీ నాయకులు కపట దీక్షలు మాని అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి శ్రీధర్ బాబుపై అసత్యపు ఆరోపణలను మానుకోవాలి. దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణలేమి కాంట్రాక్టర్లకు వరంగా మారింది. ఆగమేఘాలపై చేసిన పనులకు ప్రసాద శాఖ భవన నిర్మాణం సాక్ష్యంగా కనిపిస్తోంది. 50 లక్షల వ్యయంతో భూపాలపల్లి జిల్లా కళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల సమయంలో నిర్మిస్తున్న ప్రసాదశాల భవనం పునాది గోడ కిందకి కుంగింది. భూమి నుంచి పునాదిలో సిమెంట్ ఇటుకలతో నిర్మాణం చేసి కింద మట్టిపోయడంతో వర్షానికి కుంగింది. బీటలు వారి పిల్లర్ భీమ్ పొడవున కింది వైపున క్రాక్ ఇచ్చింది.
కఠిన ఇటుకల గోడ అక్కడక్కడ పొంగిపోయింది, క్రాక్ వచ్చి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్న క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఉన్నత స్థాయి దేవాదాయ శాఖ అధికారులు మౌనం పాటించడంపై ఆరోపణలు వస్తున్నాయి. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. శంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలు వెచ్చించి ఆయా అభివృద్ధి భవనాల కోసం నిర్మాణం కోసం కేటాయిస్తే ఆ నిర్మాణంలో భాగంగా పూర్తి స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ ఏదైతే ఆ యొక్క అధికారులలో వారి యొక్క నిర్లక్ష్యానికి గురై ఎన్నో లక్షల రూపాయలు వృధా ఖర్చు చేయడం జరిగింది. ఆలయ అభివృద్ధి కోసం లడ్డూల ప్రసాదం కోసం ఒక భవనం నిర్మిస్తే ఆ భవనం శిథిల వ్యవస్థలా ఉందని కల్పించేలా ఉందని చెప్పి ఆ యొక్క భవనం నిదర్శనం. ఇప్పటికైనా దీని మీద క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఎవరైతే కాంట్రాక్టర్లు దుర్వినియోగానికి పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాళేశ్వరం పుణ్యక్షేత్రమైన ఆ యొక్క దేవాదాయాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలని, నాణ్యత ఏదైతే లోపించిందో దాన్ని దృష్టి సారించి కాంట్రాక్టర్లపైన చర్య తీసుకొని ఇక మీదట అలాంటి నాణ్యత లేకుండా ఎవరైతే కాంట్రాక్టర్లు పనిచేస్తారో వాళ్ళ కాంట్రాక్టర్ను రద్దు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముగ్గురు అనుమానితులను విచారిస్తున్న బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. హైదరాబాద్ లో హత్యలు పెరిగిపోతున్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కట్టిన 2 నెలల్లోనే కొట్టుకుపోయిన కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యాం చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. ఇదరిస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.